భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు ఇలా బోధిస్తున్నాడు. ఎందుకు చింతిస్తావు? ఎందుకు భయపడతావు? మనిషి తన వ్యవహారాలను తానే బయట పెడతాడు. తప్పు జరగడం సహజం. దానిని ఒప్పుకోవడం సంస్కారం. దానిని సరిదిద్దుకోవడం పురోగతి. మనిషి సంబంధాలు, స్నేహితులు, ఇల్లు అన్నీ మార్చుకుంటాడు. కానీ దుఃఖాలలోనే ఉంటాడు. ఎందుకంటే మనిషి తనను తాను మార్చుకోడు. ఎప్పటికీ భగవంతుడిని నిర్ణయంపై సందేహం పడవద్దు. సహజం, ఏదో ఒక తప్పు జరిగి ఉంటుంది. ఎందుకు చింతిస్తావు? ఎందుకు భయపడతావు? నిన్ను ఎవరు చంపలేరు. ఆత్మకు చావదు, పుట్టదు. ఈ శరీరం మాత్రమే విడిచి వెళుతుంది. వాయువు, అగ్ని, జలము, భూమి, ఆకాశము ఈ ఐదుటితోటే శరీరం ఏర్పడుతుంది. ఈ 5 అంశాలలోనే చివరకు కలిసిపోతుంది. కానీ ఆత్మ స్థిరం. నీకు మరణం అనేది నీకు కొత్త జీవితం ఇస్తుంది. దుఃఖాలు, కష్టాలు మనిషిని బాధ పెట్టడానికి రావు. అతని శక్తి, సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికే వస్తాయి. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు. మనసు శాంతంగా ఉండేవాడు పని చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు శాంతంగా ఉండేవాడు సత్యాన్ని సాధించినవాడు, దుఃఖాలను సాధించినవాడు, విముక్తి పొందిన వాడవుతాడు. జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది. గతం గురించి పశ్చాత్తాపం చెందకు. భవిష్యత్తు గురించి చింతించకు. ఇప్పుడు వర్తమానం నడుస్తుంది. ఒక బుద్ధిమంతుడు తనలోని లోపాలను ఒక కంసలవాడు బంగారంలోని మలినాలను తొలగించినట్లుగా పదే పదే తప్పును సరిదిద్దుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు. ఈ సంసార బంధంలో నీవు ఈ క్షణంలో కోట్లలో కూర్చుంటే మరుక్షణంలో దరిద్రుడివి అవుతావు. నాది, నీది, చిన్నది, పెద్దది, పరాయి, సొంతం అనే ఈ ఆలోచనలన్నీ నీ మనసు నుండి తొలగించు. అప్పుడే అన్నీ నీవై వస్తాయి. నీవు అన్నింటి వాడవు అవుతావు. కేవలం సమయం మీద ఆధారపడి కూర్చుండిపోకు. భాగ్యవంతుల చేతులు ఖాళీగా ఉన్నా కష్టపడేవాడి చేతులు ఖాళీగా ఉండవు. నీ ఆలోచనలను మార్చుకో. నీ జీవితం మారుతుంది. నీవు కొన్ని దారులలో ఒంటరివాడిగానే నడవాలి. నీ స్నేహితులు కానీ, నీ కుటుంబం వారు కానీ ఎవరూ రారు. నీవు ధైర్యంగా ముందుకెళ్ళు. అత్యంత ముఖ్యమైన, కష్టమైన పనులను మాత్రమే ముందు చేయి. నీకు జీవితము జరిగేదంతా ఏ కారణము లేకుండా జరగదు.
అది నిన్ను ఏదో ఒకటి చేస్తుంది లేదా ఏదో ఒక దానిని నేర్పుతుంది. నీవు చేసే దానికి అర్థం లేకపోలేదు. నిన్ను జనం చూడడం మానేస్తారు. నువ్వు చేసేదానిలో అర్థం లేకపోతే నిన్ను జనం చూడడం మానేస్తారు. ఆశలు అందుకే నీ మీద నీవే పెట్టుకో. దారులు ఎప్పటికీ అయిపోవు. కానీ జనం ధైర్యాన్ని కోల్పోతారు. కానీ నీవు ఈత నేర్చుకోవాలంటే నీళ్ళలో దిగాల్సిందే. ఒడ్డున కూర్చుంటే ఎవరు ఈతగాడు కాలేరు. సౌకర్యాన్ని కొంచెం వదిలేస్తే పెద్ద సంతోషాన్ని చూడగలవు. బుద్ధిమంతుడు ఎప్పుడైనా కొంచెం సౌకర్యం వదిలేస్తే పెద్ద సంతోషాన్ని సాధించగలుగుతాడు. నిన్ను విశ్వాసం జీవిత ప్రయాణంలో కాపాడుతుంది. ఇల్లు లాంటివి. మంచి కర్మలు జ్ఞానం వెలుగు లాంటివి. ఇవి నిన్ను సజావుగా కాపాడుతాయి. నీకు ప్రమాదం శత్రువుల నుంచి కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచే వస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. ఎందుకంటే పడవ మునిగేది బయట నీళ్ళ నుండి కాదు, లోపలి రంధ్రం వల్ల మునిగిపోతుంది. అతిపెద్ద వరం నీ ఆరోగ్యం. అతిపెద్ద సంపద సంతృప్తి. అతి మంచి సంబంధం విశ్వసనీయత. చింత బతికున్నవాడిని కాల్చేస్తుంది. జన్మలో ఏదో ఒక బంధం ఉన్న ఆత్మలతోనే ఏర్పడుతుంది. బంధం లేకపోతే ఈ జనసముద్రంలో ఎవరు ఎవరిని గుర్తించలేరు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు అర్జునునితో. నేను నీ దాననైన విధి నుండి తప్పించలేకపోతున్నాను. నేను విధాత అయినను నీ నుండి విధి తప్పించలేకపోతున్నాను. శరీరం మాత్రమే ఆయుధాలు గాయపరుస్తాయి, కానీ మాటలు ఆత్మను కూడా గాయపరుస్తాయి. జీవితంలో దుఃఖాలు సగం ఆశయాలలోనే వస్తాయి. ఈ జీవితంలో సుఖం రావాలంటే ఆశలను వదిలేయాలి. నీవే కష్టపడి నీవే అర్జునుడివి. జీవిత యుద్ధంలో, జీవిత మహాభారతంలో నీవే రథసారథివై పోరాడాలి. అందరికీ సేవ చేయి. ఏర్పడి నుంచి అందరికీ సేవ చేయి. ఏమి ఆశించకు. ఎవరి నుండి ఏమి ఆశించకు. ఎందుకంటే నీ సేవకు నిజమైన నిలువ శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి మీరు ఎవరికి ఏమి ఆశించొద్దు. ఒక్కసారి క్షమిస్తే నీవు ఒకసారి క్షమిస్తే బుద్ధిమంతుడివి. నీవు రెండోసారి కూడా క్షమించావంటే మృదు స్వభావం కలవాడివి. మూడోసారి కూడా క్షమించావంటే నీవు అతిపెద్ద మూర్ఖుడివి. ఈ లోకంలో అత్యంత విలువైనది జీవితంలో నీ వర్తమానం. అది ఒకసారి పోతే ఈ లోకంలో సంపదంతా ఇచ్చినా తిరిగి రాదు. సంసారం సహకారంతో సుఖ దుఃఖాలు రెండూ కలిసి ఉంటాయి. కానీ
నీవు ఈ సంసార బంధం నుండి విడిపోయినప్పుడు నీకు కష్టాలను చూడని వాడికి తన బలం ఎన్నటికీ తెలియదు. ఏదైనా ఇతరుల గుణం అర్థం అడిగినా చేసుకునే వాళ్ళు, అది నీకు మంచిని అర్థం చేసుకునే వాళ్ళు ఆయన మీద మళ్ళీ జన్మించవలసిన అవసరం తెచ్చుకోకూడదు. రాదు. ఎందుకంటే ఏదైనా ఇచ్చి భగవంతుడు గర్వపడకు. నీవు కోరుకున్నది కాదు, నీవు నీకు ఏదైనా ఏది ఎవరికైనా మంచిది ఇచ్చావంటే అనిపించేది వాళ్ళకి ఇస్తాడు. నీవు గత జన్మలో ఒక రుణాన్ని వ్యక్తి ఇస్తున్నావా జీవితంలో అనవసరం ఏమో తెలియదు. అని కాబట్టి అనుకుంటే నీవు గర్వపడకు. నీ గర్వం భావాలను ఉన్నవాడి అతనితో వంశం సంపద చెప్పడానికి గౌరవం నాశనం అయిపోతాయి. మాటలు విశ్వాసం అవసరం లేదు, కలిగించాలంటే అతడే వాళ్ళ పరమాత్మనే మాటకు కాదు, అని వాళ్ళ అంటారు. చేష్టలను శ్రద్ధగా చూడాలి. కోపంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా తప్పు అంటాడు, చేసినప్పుడు కొంచెం నన్ను వంగిపో. మరణ సమయంలో జీవితం ఇంకా స్మరిస్తూ సులభతరం అవుతుంది. శరీరాన్ని విడిచేవాడు జై శ్రీరామ్, జై పరమార్థాన్ని శ్రీకృష్ణ, చేరుకుంటాడు. కృష్ణం వందే జగద్గురు. జై పరిస్థితులను శ్రీరామ్, చూసి జై సమయం శ్రీకృష్ణ. మారుతుంది.